మరి అమ్మఒడి ఏదైతే అమ్మఒడి కానీ లేదా గతంలో జగన్మోహన్ గారు ఇచ్చిన కాపు నేస్తం కానీ చేయూత డబ్బు కానీ గడిచిన సంవత్సర కాలంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారికి ఇచ్చేస్తుంటే దాని విషయంలో మీరు గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మరి ఏదైతే కొత్తగా సూపర్ 6 హామీల్లో ఇచ్చినటువంటి బలహీన వర్గాల వారికి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ మరి ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారో అది కానీ రైతులకు గిట్టుబాటు ధర కానీ లేదా ఇంకా ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడంలో కానీ ఈ స్కీములన్నీ అమలు అయ్యాయో లేదో ఒక్కసారి మీరు కూడా మీ యొక్క ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయో కూడా మీరు తెలుసుకుని అప్పుడు మరి ఈ యొక్క పండుగల్ని సంక్రాంతి, దీపావళి, క్రిస్మస్ అన్ని కలిపి మీరు చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కూటమి నాయకులకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఒక్క కూటమి నాయకులు ముఖ్యంగా మన నియోజకవర్గంలో అయితే మరి ఎవరైతే బండారు బ్రదర్స్ ఇద్దరికి మరి తమ్ముడే ప్యాకెట్ అని చందంగా నియోజకవర్గాన్ని 2 వైపుల నుంచి 2 పార్టీల పేర్లు చెప్పి అలాగే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకునే వాళ్ళు ఒకటైతే సినిమా ఆర్టిస్ట్ పేరు చెప్పి మరి అమ్మేసుకునే వాళ్ళు ఒకళ్ళు. ఈ రకంగా నియోజకవర్గాన్ని 2 వైపులా పట్టుకుని అవినీతిమయం చేస్తూ ప్రతి దాంట్లో కమిషన్లు దండుకుంటూ ఈ రోజున కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిమయం చేస్తున్నారు వీరిద్దరు అని చెప్పి సందర్భంగా మరి నేను తెలియజేస్తూ ఉన్నా. మరి వారు నేను ఏదో మాట్లాడుతూ వేరే విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఏదో కమల్ హాసన్ గారు వచ్చారు అలా చెప్పారు ఎలా చెప్పారని. తప్పు లేదు, మేము కమల్ హాసన్ అయితే తప్పనిసరిగా మీరు బ్రహ్మానందం ఆలియా అని అడుగుతున్నా. మరి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ బ్రహ్మానందం ఆలీ గారు చెప్తున్న విషయాలు నా పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కించే విధంగా అవినీతి చేశారని మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బండారు సత్యానందరావు గారు చెప్తున్నారు. మరి వారు చెప్పిన దాన్ని నేను గౌరవిస్తున్నా. మా గురించి ఎవరు చెప్పుకుంటారు, మేము అధికారంలో లేవు, ఇప్పుడు మేము మా మీద రికార్డుల్లో ఎక్కించడానికి. కానీ నేను అడుగుతున్నా బండారు సత్యానందరావు గారిని, ఏదైతే ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే 7 వింతలు ఉన్నాయి, అందులో ఈజిప్ట్ పిరమిడ్లు మరి ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతలో వింత. దాన్ని దాటి కొత్తపేటలో ఇసుక అవినీతి మేటలు దాన్ని మించి నువ్వు వేసావు కదా, నీ పేరు గిన్నిస్ బుక్ లో ఎక్కించాలా లేకపోతే ఎక్కడ ఎక్కించాలి? కొత్తపేట నియోజకవర్గాన్ని అవినీతిలో నెంబర్ 1 చేసిన నీ పేరు ఎక్కడ ఎక్కించాలో మీరు ఒకసారి మాట్లాడి చెప్పాలని ఈ సందర్భంగా వారికి నేను విన్నవిస్తూ ఉన్నా. మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉన్నటువంటి రైతు సోదరులు వారికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పూర్తిగా వారికి మేము ఏదైతే ధాన్యం కొనుగోలు చేసేసామని మాట చెప్తున్నారు. వారికి ఈ రోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పూర్తిగా మరి ధాన్యం కొనడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. అలాగే ఏదైతే మరి కొన్నటువంటి కాలువలు కానీ లేదా ఉన్నటువంటి కెనాల్ క్లోజర్ వర్క్స్ చేయడంలో పూర్తిగా రైతుకి మరి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఏదైతే మంత్రివర్యులు ఉన్నారు, ఉభయ గోదావరి జిల్లా నుంచే మంత్రి ఇచ్చారు, ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన ఏం చేస్తున్నారో తెలియదు. మరి వాస్తవంగా 450 కోట్లు నేను తెచ్చేస్తానని చెప్పి రాజమండ్రిలో మీటింగ్ పెట్టి అక్కడ మరి ఆయన వచ్చి వెంటనే ప్రగల్భాలు పలికి వెళ్ళారు. మరి ఈ రోజుకి ఆ రకంగా ఆయన ఈ 2 జిల్లాల్లో ఏదైతే మురుగు కాలువలు తవ్వేటువంటి కార్యక్రమం ఏదో 1-2 మేం తెచ్చినప్పుడు ఎస్టిమేట్లు పంపించినవి తప్ప మిగిలి ఎక్కడ కూడా మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఈ ప్రభుత్వంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.